హాయ్ ఫ్రెండ్, జై శ్రీరామ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు కథ శ్రమ విలువ. ఆనందయ్య అనే ఒక కుమ్మరి తాత ఉండేవాడు. ఆయన మట్టి బొమ్మల కుండలు ఎంతో నైపుణ్యంతో చేసేవాడు. ఒకరోజు ఉదయం ఆనందయ్య తన మనవడు వాసును పిలిచి, ఒరేయ్, వేసవికి ఊరిలో బడి కోసం అతిపెద్ద నీళ్ళ రంజన్ తయారు చేద్దాం. దానిని చూసి ఊరి పిల్లలంతా సంతోషపడాలి అని చెప్పాడు. అందుకు సరే అన్నాడు వాసు. మరుసటి రోజు తాత మనవళ్ళు కలిసి ఊరి చివర ఉన్న చెరువు దగ్గరకు వెళ్ళి మెత్తని బంకమట్టిని తీసుకువచ్చారు. ఆ సమయంలో చెరువు గట్ట దగ్గర నివసించే రాజు అనే కుర్రవాడు కూడా మట్టిని మోయడంలో తాతకు సహాయం చేశాడు. తాను ఆ రంజన్ నిర్మాణంలో పాలు పంచుకోవాలనుకున్నాడు. మట్టిని శుభ్రం చేసి నీళ్లు చిలకరించి మెత్తగా చేసే క్రమంలో రాజు తొందరపాటు వల్ల మట్టి బురదగా మారిపోయింది. దాంతో ఆనందయ్య, రాజు, నీకు ఇంకా ఈ పనిలో ఓపిక నైపుణ్యం రాలేదు. నువ్వు పక్కనే ఉండి చూడు, లేకపోతే శ్రమంతా వృధా అవుతుంది అని మందలించి పక్కకు తప్పించాడు. ఆ మాట రాజు మనసులో తీవ్రంగా గుచ్చుకుంది. చెరువు నుండి మట్టిని మోసుకొచ్చింది నేను. తాత నా శ్రమను గుర్తించకుండా అందరి ముందు నన్ను పనికిరాని వాడిగా తీసిపారేశాడు అనే ఆవేదన చెందాడు. క్రమంగా రాజు మనసులో ఆక్రోశం గూడు కట్టుకుంది. వేసవి వచ్చేసరికి ఆనందయ్య రంజన్ తయారు చేశాడు. రంజన్ను కాల్చి దానిపై అందమైన నెమళ్ళు, పువ్వుల బొమ్మలు వేసి సిద్ధం చేశాడు. బడి ప్రాంగణంలో రంజన్ను ప్రదర్శనకు ఉంచినప్పుడు పిల్లలంతా చప్పట్లు కొడుతూ ఆనందయ్యను, వాసును పొగుడుతుంటే రాజు కోపం కట్టలు తెంచుకుంది. నేను మోసుకొచ్చిన మట్టితోనే ఇది తయారైంది, కానీ నన్నెవరూ గుర్తించడం లేదు అని భావోద్వేగం క్షణికావేశంగా మారింది. నా చేతిలో ఉన్న ఈ చిన్న రాయితో దాన్ని ఒక్క క్షణంలో లేకుండా చేయగలను అంటూ పిల్లలు వారించేలోపు రాయితో ఆ రంజన్ మీద బలంగా కొట్టాడు. రంజన్ 100 ముక్కలైంది. తాత కళ్ళు నీళ్లు చుడులు తిరిగాయి. ఆవేశం తగ్గగానే పగిలిన ముక్కలను తాత బాధాకరమైన ముఖాన్ని చూసి రాజుకు తాను చేసిన పని తప్పు అని తెలిసింది. తల దించుకున్నాడు. అప్పుడు ఆనందయ్య రాజు దగ్గరకు వచ్చి, రాజు, రంజన్ తయారీకి అవసరమైన మట్టి మోయడంలో నీ శ్రమ కూడా ఉంది, నిజమే. కానీ దాన్ని ఆరబెట్టి రూపం ఇచ్చి రంగులు అద్ది ఈ రంజన్ను మార్చడానికి నాకు ఏడాది పట్టింది. నీ శ్రమకు గుర్తింపు రాలేదనే ఆవేశంలో రాయితో కొట్టి నా ఏడాది శ్రమను నాశనం చేయడానికి నీకు ఒక్క క్షణం కూడా పట్టలేదు. నిర్మించడంలోని కష్టాన్ని గుర్తించకుండా నాశనం చేయడం వల్ల నీ శ్రమకు కూడా విలువ లేకుండా పోయింది కదా. శ్రమ విలువ తెలిస్తే అలా చేసేవాడివి కాదు అన్నాడు. దాంతో నిర్మించడానికి ఎంతో ఓపిక, కష్టం, సమయం కావాలి. నాశనం చేయడానికి ఒక్క క్షణం చాలని తెలుసుకొని రాజు తాత కాళ్ళపై పడి క్షమాపణ అడిగాడు. నీతి: ఏదైనా విజయం సాధించడానికి చాలా తపన, కష్టం, కృషి ఉంటుంది. చేసిన పనిని నాశనం చేయడానికి ఒక్క క్షణం చాలు. అందుకే మనిషికి క్షణికావేశం పనికిరాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.